దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 11. ఈరోజు వాక్య భాగము, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషముల గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప యొక్క అద్భుతమును చూడుడి. నీ జీవితము నాశనము చేయబడి ఒక ఎడారి వలె ఉన్నప్పటికీ తీసివేయబడినదంతయు నేను సమకూర్చేదనని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన ఇచ్చు సంతోషం ఎంత అద్భుతమైనది! నాశనము చేయబడినవి, చెడిపోయినవి, పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును. దేవుని కృప అనేది అద్భుతము ద్వారా పాపము అపజయముల వలన సంవత్సరముల కొలది నీవు నష్టపోయినవన్నిటినీ తిరిగి పొందవచ్చును. అంతేకాదు, నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు తిరిగి ఇవ్వబడును. ఆయన్ను సంపూర్ణముగా అంగీకరించుము. ఆయన ప్రేమతోనూ ఉచితముగాను తన సంపూర్ణతతో నీకు అందించుచున్న ఆ సంతోషములో కొంత భాగమును మాత్రమే గాక పూర్తిగా అంగీకరించుము. ఆయన తన సర్వమును మనకిచ్చుచున్నాడు. తిరిగి మన సర్వమును కోరుచున్నాడు. నీ ప్రేమనంతటినీ సంపూర్ణముగా ప్రభువును పొందనిమ్ము. అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును. అట్లు దేవుని సంతోషము నీ బలమగును. ప్రైజ్ ది లార్డ్.